ఒక రాజు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి, నాలో ఒక గొప్పతనం ఉంది, అదేంటంటే నేను ఎవరిని చూసినా వాళ్ళ గురించి చెప్పేయగలను అని చెప్తాడు. సరే అనేసి అతనికి ఒక గుర్రం తెచ్చి దీని గురించి చెప్పు అంటాడు. అంటే ఈ గుర్రం జాతి గుర్రం కాదు అంటే అతని గుర్రాలు అమ్మిన వ్యక్తిని పిలిపించి అడిగితే, అవునండి పుట్టినప్పుడు జాతి గుర్రమే, కానీ దీనికి పాలు లేక వాళ్ళ అమ్మ చనిపోయింది, అందుకు నేను ఆవు పాలతో పెంచాను, అందుకు ఇలా ఉంది అని చెప్తాడు. ఎలా కనుక్కున్నావు అని అతను అడిగితే, ఏముంది ఆ గుర్రము ఆవులాగా ఇలా తల ఊపుతూ మేత మెస్తూ ఉంది, అందుకే కనుక్కున్నాను అని చెప్తాడు. సరే అని అతనికి కొన్ని పండ్లు పాలు కూరగాయలు ఇచ్చి పంపిస్తాడు. తర్వాత ఈ రాణి గురించి చెప్పు అంటే ఆమె చూసిన తర్వాత చెప్తాడు, ఆమె కూడా ఒక రాజుల కుటుంబంలో పుట్టిన ఆమె కాదు అంటే అతను భయపడి ఆ రాణి వాళ్ళ అమ్మ దగ్గర పోయి అడిగితే, అవును ఈయన పుట్టినప్పుడే మీ నాన్నగారు ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి, రాణిగా చేయాలని నాతో ఒప్పందం తీసుకున్నారు, కానీ మా పాప 6 నెలలకే చనిపోయింది, ఏం చేయాలి అర్థం కాక మేము ఒక అమ్మాయిని తెచ్చి పెంచుకున్నాము అని చెప్తుంది. ఇదేలా కనుక్కున్నామని అతను అడిగితే, రాణి అంటే అందరి మీద అజమాషి చెలాయించాలి, ఈమెమో అంతా సునాయాసంగా సౌమ్యంగా మాట్లాడుతూ ఉంది, అందుకే మేము కనుక్కున్నాము అని చెప్తాడు. అతనికి గోవులు ఇంకొన్ని మేకలు అలా ఇచ్చి పంపిస్తాడు. తర్వాత రాజు నా గురించి చెప్పు అంటే మీరు కూడా రాజవంశీయులు కాదు అని చెప్తే అతడు బాధపడి వాళ్ళ అమ్మని అడుగుతాడు. అడిగితే, అవును నాయనా నాకు పిల్లలు లేరు, అందుకే మేము ఒక రైతు కుటుంబం నుంచి నేను దత్తత తెచ్చుకున్నాము అని అడుగుతాడు. సరే ఇదేలా కనుక్కున్నామని అతను అడిగితే అతను చెప్తాడు, లేదండి మీరు ఎవరైనా రాజులంటే మనులు మాణిక్యాలు డబ్బులు ఇస్తారు, మీరేమో ఇలా ఆవులు మేకలు దానాలు చేస్తున్నారు, అందుకే కనుక్కున్నాను అని చెప్తాడు. ఎవరు వాళ్ళ లక్షణాలు